అక్షరాల 6 కోట్లతో అమ్మవారి అలంకరణ. మన మహబూబ్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 4వ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా ఒక్కో రకంగా అమ్మవారిని అలంకరణ చేస్తారు. గుడి మొత్తం ఒక డిఫరెంట్ థీమ్ తో అలంకరణ చేసి అమ్మవారి దర్శనం అయితే భక్తులకు కల్పిస్తారు. ఈ సంవత్సరం 2024 శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణలో టోటల్ గా 6,66,66,666 రూపాయల 66 పైసలచే అమ్మవారిని అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో చాలా ఎక్సలెంట్ గా కరెన్సీ నోట్లను డిజైన్ తో అలంకరించి అమ్మవారికి అయితే ఈ విధంగా అలంకరణ అయితే చేశారు. ఇంకా శరన్నవరాత్రులు పూర్తయ్యే వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవి అలంకరణ రూపంలో అమ్మవారిని చాలా ఎక్సలెంట్ గా అంగరంగ వైభవంగా అలంకరించి భక్తులకైతే దర్శనం కల్పించి ఉదయం సాయంత్రం అమ్మవారి దగ్గర మంగళహారతులు ఊరేగింపులు అయితే ప్రతిరోజు చాలా ఘనంగా జరుగుతాయి. అడ్రస్ వచ్చేసి మన మహబూబ్ నగర్ రామ్ మందిర్ సర్కిల్ లో నుంచి లైబ్రరీ రోడ్ లో వెళ్తుంటే రైట్ సైడ్ లో మనకి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ లోనే ప్రతిరోజు ఒక రూపంలో అమ్మవారిని అయితే అలంకరణ చేసి భక్తులకైతే దర్శనం కల్పిస్తారు. నవరాత్రులు ఇంకా 3 days ఉంది కాబట్టి మీరు కూడా షూర్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ టెంపుల్ అయితే షూర్లీ వన్స్ అయితే విజిట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం మన పేజీని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తజనం అయితే తరలి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. అండ్ అలాగే ఈ వీడియోని షూర్లీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అద్భుతమైన దృశ్యాన్ని అయితే చూస్తారు. అండ్ మీలో ఎంతమంది ఈ అలంకరణ అయితే చూసారో వాళ్ళ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం పాలమూరు నందు ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 4వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ఇక్కడ ఆరాధించడం జరిగింది. అదేవిధంగా దేవాలయం అంతా కూడా గరికతో దేదీప్యమానంగా వైభవోపేతంగా అలంకరించడం జరిగింది. ఈరోజు మొత్తంగా 6,66,66,666 రూపాయల 66 పైసల చేత అమ్మను అలంకరించడం జరిగింది. దాంతో పాటు దేవాలయం కూడా అలంకరించడం జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు సాయంత్రం ఈ సమయంలో 10 నిమిషాల్లో మహాలక్ష్మి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తాదులందరికీ కూడా లక్ష్మీ ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. ఆ ప్రసాదం వల్ల అందరి ఇళ్లలో మహాలక్ష్మి అనుగ్రహం విశేషంగా ఉండాలి, అందరికీ ధనధాన్య సమృద్ధి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం.